దొంగలందు దొంగలు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు రామంతపూర్లో కూడా పోలీసులకు వింత దొంగ దొరికిండు. ఇగో ఈయననే ఆ మహానుభావుడు. నగలు బైకులు పైసలు ఎత్తుకపోయే దొంగలను చూసినాం గాని ఈ మోతవారి మొగైన ఇంటి గేటు బయట ఇడ్చిన బూట్లను ఎత్తుకపోబట్టిండు. ముచ్చట ఏందంటే 2 నెలల సంది దగ్గర 100 ఇండ్ల దాకా 1000 బూట్లు ఎత్తుకపోయిండట ఈ జీడిత్తుగాడు. ఎందుకో అందరికి అనుమానం వచ్చి 4 దినాలు కావలు కాసి మసిబట్ట బొక్కపోని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పిర్రు. వాళ్ళొచ్చి మైలపోలు తీస్తందుకు కేసు నమోదు చేసుకొని ఇసుకపోయిర్రు. మళ్ళీ ఈడు ఎత్తుకపోయిన బూట్లన్నీ ఏం చేస్తుండు కదా అనే కదా మీ డౌట్ అనుమానము. ఏం లేదులా తీసుకుపోయి ఎర్రగడ్డల సంతలా 100కు 200లకు అమ్ముతుండట. మంచిదందనే కదా. షిషిషి ఇవాళ రేపు దేనికి భద్రత లేకుండా పోయింది. అసలు గింత అధ్వానమా? అవి గుర్రు గర్రుమంటారట బస్తోళ్ళంతా. జర మీరు కూడా బూట్లు బయట పెట్టుకుంటే భద్రమ్మలా. ఎక్కడికెళ్ళి ఏ జిడిత్తుగాడు వస్తాడో తెలియదు కదా వీని లెక్క. ఏమంటున్నాం? నిన్న రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులు ఎత్తుకుపోతున్నటువంటి దొంగను నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1, 2 కాదు. రామంతపూరు పలు ఏరియాలో పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లలో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలామంది ముందుకు వచ్చి ఆల్రెడీ కేసులో కంప్లైంట్ ఇచ్చినండి. నాకన్నా ముందే ఒక 20 నుంచి 25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకేళ్ళకి నిన్న దొరికాడు. దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు? ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు. ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు. బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు. 100 రూపాయలకు 200కు. కానీ వీడు రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు ఈ షూలు ఓన్లీ బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. వాడు మళ్ళీ వచ్చినోడు మళ్ళీ వేరే ఏం ముట్టుకుంటాడు. ఓన్లీ వాడు ఒక షూలు కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అంతేనండి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శంకర్ యాదవ్.